పెద్దపేగు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా బాగా పెరుగుతున్నాయి ఈ మధ్యకాలంలో. అండ్ దానికి కారణాలు కోర్స్ చాలా రీజన్స్ ఉంటాయి. బట్ వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్స్ మన డైటే. మన సరైన ఫుడ్ తినక ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తినటం వలన, మనకి వెస్ట్రన్ కంట్రీస్లో ఉన్న ఫాస్ట్ ఫుడ్ అట్లాంటివి తినటం వలన వెస్ట్రన్ కంట్రీస్లో అంతకుముందు మేము కోలాన్ క్యాన్సర్ ఎంత ఎక్కువ చూస్తున్నామో, ఈ మధ్య కాలం ఇండియాలో కూడా ఇంక్రీజింగ్ ఇన్సిడెన్స్ ఆఫ్ అంటే ఇంక్రీజింగ్ మోతాదులో మనకి కోలాన్ క్యాన్సర్స్, కోలాన్ ప్రాబ్లమ్స్ బయటపడుతున్నాయి. సో ఈ పెద్దపేగు ఏం చేస్తుంది? పెద్దపేగు అనేది ఇట్స్ స్టోరేజ్ ఆర్గన్. మనం తిన్న ఫుడ్ అంతా అరుగుదల అయిన తర్వాత అది స్టోరేజ్ లాగా పనిచేసి మనకి బయటికి ఎక్స్క్రీటా అంటే మోషన్లో మనకి వేస్ట్ అంతా బయటకు వస్తుంది. ఈ పెద్దపేగులో లైనింగ్ ఆల్మోస్ట్ ఎవ్రీ 20 డేస్కి కొత్త లైనింగ్ వస్తుంటుంది అనమాట. అంటే ఎందుకు చెప్తారంటే సెల్స్ అంత ర్యాపిడ్గా రెప్లికేట్ అవుతుంటుంది అనమాట. కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి. ఈ ప్రాసెస్లో ఏంటంటే ఒక్కొక్కసారి ఏంటంటే చిన్న చిన్న పాలిపులర్ గడ్డలు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ పాలిప్సే మెల్లింగా పెరిగి లాంగ్ టర్మ్గా క్యాన్సర్గా మారే లక్షణాలు ఉంటాయి. ఈ పాలిప్స్ కనుక మనం ఎర్లీ స్టేజ్లో మనం డిటెక్ట్ చేసి దాన్ని మనం తీసేయగలిగితే కనుక మనం క్యాన్సర్ని నిర్మూలించగలుగుతాం. ఈ ప్రాసెస్ని వెస్ట్రన్ కంట్రీస్లో ఐడెంటిఫై చేసి దాన్ని స్క్రీనింగ్ కొలనోస్కోపీ అని ఒక పద్ధతి స్టార్ట్ చేశారు. మనకి బ్రెస్ట్ క్యాన్సర్కి ఎట్లా స్క్రీనింగ్ చేస్తామో, ప్రాస్టేట్కి ఎట్లా స్క్రీనింగ్ చేస్తామో, అలాగే పెద్దపైకి కూడా స్క్రీనింగ్ అనేది స్టార్ట్ అయిందనమాట. ఈ చేయటం వల్ల ఏమైందంటే ఈ కోలాన్ క్యాన్సర్స్ వెస్ట్రన్ కంట్రీస్లో ఆల్మోస్ట్ నెంబర్ 1 or 2 స్టేజ్లో ఉండే క్యాన్సరు ఇప్పుడు దాన్ని 8వ దానికి కిందకి నెట్టగలిగారు. ఎందుకంటే ఈ పాలిప్స్ స్టేజ్లోనే మనం తీయగలిగాం కాబట్టి, ఈ క్యాన్సర్కి మారకుండా మనం ముందే నిర్మూలించగలిగాం కాబట్టి అది మనం క్యాన్సర్ ఇన్సిడెన్స్ తగ్గించి కిందకి తీసుకురాగలిగాం. ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఇండియాలో ఏమవుతుందంటే కోలాన్ క్యాన్సర్ ఎందుకు పెరుగుతుందంటే వీఆర్ గెటింగ్ మోర్ వెస్టర్నైజ్డ్. అంటే ఆ ఫుడ్ తినటం వలన, ప్రాసెస్ ఫుడ్ తినటం వలన మనకి కోలాన్ క్యాన్సర్ రిస్కులు పెరుగుతున్నాయి. సో ఎవరికైనా కానీ 55 years దాటిన వాళ్ళకి, 55 ఏళ్ళు దాటిన వాళ్ళకి మా అడ్వైస్ ఏంటంటే కొలనోస్కోపీ చేయించుకుంటే, అంటే పెద్దపేగు పరీక్ష చేయించుకుంటే ఇలాంటి పాలిపులు కనుక ముందే కనుక్కోగలుగుతాయని మనం నిర్మూలించగలుగుతాం. వాళ్ళకి క్యాన్సర్ దారి మనం ఎరాడికేట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇదంతా కూడా పబ్లిక్కి తెలియదు, ఇంకా అవేర్నెస్ లేదు. దాంతో ఏమవుతుందంటే చాలామంది అన్ఫార్చునేట్లీ క్యాన్సర్ వచ్చిన తర్వాత మా దగ్గరికి వస్తున్నారు. ఇది మీ చేతిలో ఉంది. మీరు కనుక యాక్టివ్గా, ప్రోయాక్టివ్గా లేదు నాకు 55 ఏళ్ళు దాటింది, 55 years దాటింది, నాకు ఈ రిస్కులు చెప్పారు కాబట్టి కొలనోస్కోపీ చేయించుకుందామని ముందుకొచ్చి చేయించుకుంటే కనుక ఈ పాలిప్ స్టేజ్లో మనం తీసేయగలుగుతాం. మీకు లిటిల్గా ఆ కోలాన్ క్యాన్సర్ నుంచి మనం తొలగించగలుగుతాం మిమ్మల్ని. So you should take responsibility to get yourself a screening colonoscopy to get yourself checked to make sure that there are no polyps which will not lead to cancer. Okay, ఇది కాకుండా కొన్ని లక్షణాలు ఉంటాయి. లైక్ కొంతమందికి మోషన్ హ్యాబిట్ మారటం, అంటే అంతకుముందు నార్మల్గా ఉండే వాళ్ళకి ఇప్పుడు మలబద్ధకం రావటం, ఆర్ అంతకుముందు మలబద్ధకంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు నార్మల్ స్టూల్స్ వచ్చినా, ఆర్ లూజ్ స్టూల్స్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నార్మల్గా అవుతున్నా, అంటే ఈ ప్యాటర్న్ చేంజ్ ఇన్ బవల్ హ్యాబిట్, అంటే అంతకుముందున్న పద్ధతి కంటే ఇప్పుడు మారింది బవల్ హ్యాబిట్, అలా ఒక నెల కంటే ఎక్కువ శాతం రోజులు ఉంటుంది, ఆర్ మోషన్లో బ్లడ్ పడుతుంది, ఆర్ మోషన్కి పద్బదాకి వెళ్ళాల్సి అవసరం అవుతుంది, ఆర్ మోషన్కి వెళ్ళినా ఇంకా ఏదో మిగిలిన ఫీలింగ్ రావటం, అలా పర్సిస్టెంట్గా అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఆర్ వెయిట్ లాస్ అవుతున్నారు. ఇలాంటి లక్షణాలు ఆర్ పొట్టలో నొప్పి వస్తున్నా, పొట్టుబురం వస్తున్నా దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. ఇవన్నీ కూడా అప్పుడప్పుడు సీరియస్ ప్రాబ్లమ్స్ లైక్ క్యాన్సర్కి ఉండే లక్షణాలు కూడా ఉండొచ్చు. అది మనకి కెమెరా పరీక్ష చేసి ఆర్ పరీక్షలు చేస్తే కానీ మనకి తెలియదు. సో దయచేసి ఇలాంటి సిమ్టమ్స్ అయినా వస్తే నెగ్లెక్ట్ చేయకుండా ముందే చూపించుకోండి. ఎందుకంటే కోలాన్లో వచ్చిన ప్రాబ్లమ్స్ మనం ముందే కనుక్కోగలితే కనుక మంచి ట్రీట్మెంట్స్ ద్వారా మనం దాన్ని నిర్మూలించవచ్చు. క్యాన్సర్ స్టేజ్లో ఉన్నా కానీ, ఎర్లీ క్యాన్సర్ స్టేజ్లో ఉన్నా కానీ మనం దాన్ని మొత్తం తొలగించేసేసి మనము నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి మనం ప్రయత్నించవచ్చు. సో నేను చెప్పేది ఏంటంటే సిమ్టమ్స్, ఇలాంటి అలార్మింగ్ సిమ్టమ్స్ అని ఉంటే నెగ్లెక్ట్ చేయొద్దు. రెండోది 55 years దాటిన ప్రతి ఒక్కళ్ళకి నా అడ్వైజ్ కొలనోస్కోపీ చేయించుకోండి. కొలనోస్కోపీ అంటే చిన్న టెస్టే, పెద్ద పేగు కెమెరా పరీక్ష చేయడం, కళ్ళతో చూసే కెమెరా పరీక్ష. అది లిటరలీ 10 నిమిషాలు అయిపోతుంది పరీక్ష. కానీ దీనివలన వచ్చే అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. మనం కనుక్కొని నిర్మూలించగలిగే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అలాగే మనం ఎట్లా బ్రెస్ట్ క్యాన్సర్కి స్క్రీనింగ్ చేస్తారో అలాగే ప్రాస్టేట్ చేస్తారో అలాగే ఈ స్క్రీనింగ్ కూడా చేయించుకొని మీరు ముందే ఈ కోలాన్ క్యాన్సర్ని రాకుండా ముందు మీరు కాపాడుకోవచ్చు. సో దయచేసి మీరు అందరూ ఆలోచించుకొని దీనికి స్టెప్ ఫార్వర్డ్ తీసుకుంటారని ఆశిస్తున్నాను.